గ్లోబో న్యూస్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్నగర్ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళన 5 నెలల నుండి జీతాలు లేవు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు 5 నెలల నుండి జీతాలు రావడం లేదని 3 రోజులుగా విధులు నిలిపివేశారు. ఈరోజు మున్సిపల్ కార్యాలయం నందు ఎవర్ని లోపలికి పోనివ్వకుండా అడ్డుకొని ఆందోళన చేపట్టారు. దీంతో మున్సిపల్ కమిషనర్ 3 రోజుల వ్యవధిలో జీతాలు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుడు సంజీవ్ మాట్లాడుతూ 5 నెలలుగా మాకు జీతాలు రాకపోయేసరికి మాకు ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉందని, కిరాణా షాపుల్లో కిరాణా సామాన్లు కూడా ఇవ్వడం లేదని, మేము ఏం తినుకుంటా విధులు నిర్వహించాలని అన్నారు. 3 రోజులలో జీతాలు చెల్లించకపోతే వచ్చే రోజుల్లో భారీ ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని తెలిపారు. ఆందోళనకు ముంజం ఆనంద్, ముంజం శ్రీనివాస్, మాజీ చైర్మన్ దస్తగిరి మరియు కాగజ్నగర్ వార్డు కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. ఇప్పుడు మాకు పండుగ వస్తుంది. ఇప్పుడు 14 తారీఖు పండుగ ఉన్నది. అయితే మాకు 11 తారీఖు 12 తారీఖు ఉంటే ఏమంటే మొత్తం హాలిడేలు ఉన్నాయి. అవి అత్తగా రావనేది మా భయం మాకున్నది. కాబట్టి మీరు 9 తారీఖు లోపు మీ లాస్ట్కు 10 తారీఖు లోపు మా దగ్గర ఉన్నారు. లేదంటే 11 తారీఖు రోజు ఇక్కడ కాలేదు. ఇచ్చిన రోజు నీకున్నా ఇచ్చిండి. ఇంకా ఏం చేద్దాం సార్, పెద్ద సార్ ఇంటికన్నా వెళ్ళరు సార్. లేట్ అవుతారు. ఇప్పుడు మాకు పండుగ వస్తుంది. ఇప్పుడు 14 తారీఖు పండుగ ఉన్నది. అయితే మాకు 11 తారీఖు 12 తారీఖు ఉంటే ఏమంటే మొత్తం హాలిడేలు ఉన్నాయి. అవి అత్తగా రావనేది మా భయం మాకున్నది. కాబట్టి మీరు 9 తారీఖు లోపు మీ లాస్ట్కు 10 తారీఖు లోపు మా దగ్గర ఉన్నారు. లేదంటే 11 తారీఖు రోజు ఇక్కడ కార్మికుల సమస్యలపై దీర్ఘకాలికంగా పోరాటం చేస్తూ ఉన్నారు. ఈఎస్ఐపిఎఫ్ ఈఎస్ఐపిఎఫ్ గత 2 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి. దానికోసం అనేక ఆందోళనలు చేశారు. ఇప్పుడు గత 3 రోజుల నుంచి నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నారు. ఈరోజు ఆఫీస్ పికెటింగ్ చేస్తే 2,58,00,000 రూపాయలు నిధులు విడుదలైనవి. అది మీకే ఎటు డైవర్షన్ కాకుండా మీకే ఇస్తామని చెప్పారు. ఆ కార్మికులంతా పట్టుబడితే ఈరోజు 3 రోజుల వరకు మేము మొత్తం పెండింగ్లో ఉన్న వేతనాలతో పాటు ఈఎస్ఐపిఎస్ బకాయిలను చెల్లిస్తామని చెప్పారు. దాని మాట మీద కమిషనరు అండ్ చైర్మన్ మాట మీద ఈరోజు ఆందోళన విరమించడం జరిగింది. ఈ ఆందోళన కేవలం 3 రోజులు మాత్రమే విరమించిండ్రు. అది కనుక 3 రోజులలో అకౌంట్లలో రాకపోతే మళ్ళీ సమ్మె పునరావృతం అవుతుంది. ఈ సమ్మె మామూలుగా ఉండదు. వచ్చే ఉధృతంగా చేయడానికి సిద్ధం కార్మికులు పడతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇదే
ఒక్క పూట పని చేసి వచ్చేసి మా జీతాలు ఇవ్వాలని చెప్పేసి మేము కమిషనర్ గారిని అట్లాగే కౌన్సిల్ సభ్యుల్ని చైర్మన్ గారిని అడిగితే గత 20 రోజుల క్రితము ఒక 5,000 రూపాయలు ఇచ్చి మిగతా జీతాలన్నీ 20 రోజులలో చెల్లిస్తామని చెప్పారు. ఆ సమస్య పరిష్కారం కాలేదు. 5 నెలల నుండి జీతాలు లేక ఎన్ఎంఆర్ కార్మికులు అట్లాగే పరిశుద్ధ కార్మికులు 4 నెలల నుండి జీతాలు రాక అనేక ఇబ్బందులు పడుతున్నాం. మీరు ఇచ్చిన మాట ప్రకారము ఏదైతే 20 రోజులలో పూర్తి స్థాయిలో జీతాలు చెల్లిస్తామని మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఇవ్వాలని చెప్పేసి 3 రోజుల నుండి విధులు బహిష్కరించి ఇక్కడ వచ్చి ఆఫీస్ ముందు కూర్చున్నాం. నిన్న కలెక్టర్ గారికి కూడా కలవడం జరిగింది. ఇదే సమస్య మీద కలెక్టర్ గారిని కలిస్తే ఇప్పుడైతే రూపాయలు లేవో ఒక జీతం మనం ఇస్తా అంటే మేము దానికి ఒప్పుకోలేము. 5 నెలల నుండి జీతాలు రాక మా బాధలు మీకు అర్థమైతలేము. మీకు ఒక నెల రాకపోతే ఆ బాధ ఎట్లుంటుందో మాకు 4 నెలల నుండి రాక మాకు అనేక బాధలు ఉన్నాయి. కనీసం రాసిన సరుకు కూడా ఎవరు పోయేసే పరిస్థితులు లేరు కాబట్టి మేము దీనికి ఒప్పుకోం సార్ అని నిన్న కలెక్టర్ గారికి చెప్పి రావడం జరిగింది. ఈరోజు విధులు బహిష్కరించి ఆఫీసులో ఆఫీసర్లని కానీ స్టాఫ్ని కానీ ఎవరిని కూడా లోపలికి పోనీయకుండా చైర్మన్ గారు కానీ కౌన్సిల్ సభ్యులు కానీ ఎవరిని పోనీయకుండా ఇప్పుడు మేము ఆఫీసు ఈరోజు పికెటింగ్ చేయడం అనేది జరిగింది. దీని సందర్భంగా వాళ్ళు చైర్మన్ కానీ కమిషనర్ కానీ కౌన్సిల్ సభ్యులు అందరూ వచ్చేసి ఇప్పుడు మీకు ఏదైతే డబ్బులు గవర్నమెంట్కి పంపించినామో అవి 2 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యాయి, అధికారికంగా మీకే ఇవ్వాలి, మీ పెండింగ్లో ఉన్న జీతాలు ఇవ్వాలని చెప్పేసి మాకు అధికారికంగా అది ఒకటి లెటరు ప్రొసీడింగ్ కాగితం పట్టుకొచ్చి మీరు డౌట్ ఉంటే మీరు చదువుకోండి, మీ సమస్య ఇది 2 రోజులలో పరిష్కరిస్తాం, 9 తారీఖు లోపు మీ జీతాలు క్లియర్ అవుతాయి, పూర్తి స్థాయిలో పిఎఫ్ఎస్ఐ కూడా కడతానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అధికారికంగా ఇచ్చారు. మేము కూడా లేబర్లందరం వాళ్ళకి చెప్పింది ఏంటంటే ఈ 2 రోజులలో 9 తారీఖు లోపు మా చేతిలో గిట్ట రాకపోతే 10 తారీఖు రోజు నుండి సంక్రాంతి పండుగ కూడా ఆఫీస్ ముందు చేసుకుంటామని వాళ్ళకు చెప్పడం అనేది జరిగింది. భవిష్యత్తులో ఇది సమస్యలు ఈ 2 రోజులలో గిట్ట పరిష్కారం కాకపోతే 10 తారీఖు నుండి ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉంటాము. ఈ సమస్య పరిష్కారం అవుతుందని మేము ఆశిస్తున్నాం.